నరసింహనాయుడు విషయానికి వస్తే ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపు అవి తీసుకొని బాలకృష్ణ గారికి కథ చెప్పి ఒప్పించటం, ఈ ట్రావెలింగ్ అంతా ఎలా జరిగింది సార్ అసలు? అంటే నేను చేసే స్టైల్ కొంచెం తెలుగు ఇండస్ట్రీకి కొంచెం రివర్స్గా ఉంటుంది అనమాట. మీకు తెలుసో తెలీదో నందమూరి బాలకృష్ణ గారు నిత్యం ఒక మంత్ర పఠనంలో ఉంటారు. ఆ జనరేషన్ ఈ జనరేషన్ కంపారిజన్స్ వస్తుంది. టెక్నీషియన్కి ఎంత విలువ ఉండేది, రైటర్కైనా? మీరు అడిగిన ప్రశ్నకి నేను సరిగా సమాధానం చెప్పలేకపోవచ్చు. కారణం ఏంటంటే రీసెంట్గా ఏపీలో సనాతన ధర్మానికి సంబంధించిన చాలా టాపిక్లు నడిచినాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అని మీరు అంటున్నారు. నాకు తెలిసిన నాలెడ్జ్లో ఇందిరా మెమోరీస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఈవెన్ అశ్విని దత్ గారు కథ చెప్పినప్పుడు ఏంటిది, రాయలసీమలో ఏంటి వర్షాలు పడవేంటి, దానికోసం డ్యామ్ ఏంటి, ఈ డ్రాట్ ఏంటి, ఎండిపోయిన పొలాలేంటి, అసలు ఏమనుకుంటున్నావు అసలు చిరంజీవి గారి గురించి? అసలు నా సినిమాలు నువ్వు చూసావా? నేను అనుకుందే రాసి, నేను అనుకుందే తీపించి, అది నరసింహనాయుడు తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ అయితే దక్షిణ భారత రికార్డులన్నీ కూడా తిరగరాసిన సినిమా ఇంద్రసేనారెడ్డి. కొన్ని సందర్భాల్లో బిఫోర్ రిలీజ్ 2 డేస్లో కూడా తులసి కోట ఎపిసోడ్ తీసేయాలి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే ఎపిసోడ్ మొత్తం ఉండకూడదు అని పెద్ద గొడవ జరిగింది. అన్నప్ప సినిమాకి సంబంధించి ఫుటేజ్ అంతా మీరు చూసారా? దాని గురించి మాట్లాడమంటే మనం ఏం మాట్లాడతాం? దాని గురించి కొంచెం మీమ్స్ గిమ్స్ అది అంతా కూడా వాళ్ళు తెలియక చిన్నపిల్లలు ఎవరో పెడుతున్నారు. అక్కడ వాళ్ళు విమర్శించేది సాక్షాత్తు శివుణ్ణి. ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన సినిమా సార్ మీకు? అన్డౌటెడ్లీ పుష్పరాజ్ సుకుమార్ క్రియేషన్, డైరెక్షన్, కాన్సెప్ట్, కంటెంట్, సెంటర్ పాయింట్, ఐడియాలజీ. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే అది ఎనీ లాంగ్వేజ్, ఇది తెలుగు ఆర్ తమిళ్, కన్నడ, మలయాళం ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ద గ్లోబ్. మొట్టమొదటి కారణం ఫ్లాప్కి ఒక జన్మలో చచ్చిపోయారు. మూగ మనుషుల దగ్గర నుంచి ప్రతి లాంగ్వేజ్లో 10 సినిమాలు ఉంటాయి, తెలుసు కదా, పునర్జన్మ కథలు అంటాం. ఆ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో కలుస్తారు. ఈజ్ ఇట్ ఎ న్యూస్ స్టోరీ? పునర్జన్మ కథలు, ఆ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో కలిశారు అనే పులిసిపోయిన కథల్ని నేను ఎప్పటికీ రాయను, నేను అసలు అది ఫాలో కాను.